అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి యువ శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెగా యూత్ ఫోర్స్ ని మెగాస్టార్ కూతురు నిర్మాత సుష్మిత కొణిదెల అధికారికంగా ప్రారంభించారు. లక్షలాది మంది ఫ్యాన్స్ అభిమానాన్ని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్ కు నేషనల్ కన్వీనర్ గా రాజమండ్రికి చెందిన బాబీ ఏడిదను నియమించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఆశయాలను, స్ఫూర్తిని యువతలోకి తీసుకువెళ్లే బాధ్యతను ఆయనకు అప్పగించారు. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీపాల్, యూత్ ఫోర్స్ ని ఇప్పుడు నెలకొల్పారు సుష్మిత. గతంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. దీని మెయిన్ లక్ష్యం ఏంటి? ఈ ఫోర్స్ ని ఏం చేయబోతోంది? సుమతి, మెగా యూత్ ఫోర్స్ గర్జన అని చెప్పేసి అయితే ఏవిధ బాబీకి అయితే కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇక మెగా అభిమానులందరినీ ఒకే తాటిపై తెచ్చేందుకు, యువశక్తిని సామాజిక సేవలో భాగస్వామ్యం చేసేందుకే మెగా ఒక సిద్ధమైందని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కడ జాతీయ కన్వీనర్ గా రాజమండ్రికి చెందిన ఏడిది బాబు గారిని అయితే మెగా యూత్ ఫోర్స్ సంస్థకైతే జాతీయ కన్వీనర్ గా నియమిస్తూ కొణిదెల కంపెనీ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. గత ఎంతో ఏళ్ళుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మరియు మెగా యూత్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాబీ గారి సేవలు అయితే ఈ ఒక పెద్ద బాధ్యత అప్పగించడం జరిగింది. లక్ష్యం ఒకటే, సామాజిక సేవ. అది కేవలం సినిమాలు, ఈదలు గోలలే కాదు, యువతను సమాజ సేవలో భాగస్వామ్యం చేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం చెప్పేసి కూడా బాబీ గారు. ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ఉంది, బ్లడ్ డొనేషన్ కావచ్చు, బ్లడ్ కి సంబంధించి. ఈ యూత్ ఫోర్స్, మెగా యూత్ ఫోర్స్ అందరినీ ఒక తాటి మీదకు తీసుకురావాలి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశంతో దీన్ని రూపొందించారు? అంటే గతంలో చాలా, ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఇలాంటి చాలా క్యాంపులు నిర్వహిస్తూ కూడా, ఎందుకంటే చిరంజీవి గారికి ఎనలేని అభిమానం ఉన్నారు, అటు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు, మెగా చాలా మంది ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, ఎందుకంటే వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం చేసి ఏడిద బాబీ గారిని అయితే కొణిదెల సుష్మిత గారి ఆధ్వర్యంలో అయితే ఇది చేయడం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అయితే కూడా ఈ బాబీ గారి నాయకత్వంలో ఈ సంస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర స్థాయి నుండి ఇటు మండల స్థాయి వరకు నూతన కమిటీలను వేసి సంస్థను విస్తారంగా ఒక మెగా ఫ్యామిలీ అయితే ఆశించడం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అభిమానుల బలగాన్ని అయితే ఒక క్రమశిక్షణతో కూడిన సేవా దళంగా మార్చే ప్లాన్ ఇదని తెలుస్తుంది. కానీ భవిష్యత్తులో వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో, ఏ కార్యక్రమాలు చేస్తారో తెలియదు. కాకపోతే ఇక్కడ గతంలో జరిగిన వాదన ఏంటంటే ఓటు హక్కు వాళ్ళు, ఓటు హక్కు లేని వాళ్ళు అనుకోవడం ఉంది. కాకపోతే చిరంజీవి గారు అంటే ఇక్కడ చిన్నపిల్లలు 6 సంవత్సరాల నుంచి కూడా ఇటు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే అవగాహన వచ్చే వరకు కూడా మెగా ఫ్యామిలీకి వాళ్ళ అభిమానంతో కూడా సినిమాలు చూడడం, ఇంటర్మీడియట్ స్థాయిలో, 10th స్థాయిలో వీళ్ళని ఏమైనా ఒక ఏకతాటి స్థాయికి. అంటే శ్రీపాల్, ఇంకొక విషయం, మెగా యూత్ ఫోర్స్ అందరినీ ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ ఒక తాటిపై ఉన్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే వేరే ఫ్యాన్స్ ని హర్ట్ చేయకుండా ఉండడమా, లేకపోతే సామాజిక స్పృహను కల్పించడమా, సోషల్ రెస్పాన్సిబిలిటీని మరింత పెంచడమా, ఎలా? అంటే ఇప్పుడు నిర్మాత సుష్మిత కొణిదెల గారు మొన్న సినిమా కూడా తీశారు, మనశంకర వరప్రసాద్ గారు తీసిన తర్వాత తను యాక్టివ్ గా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటూ కూడా, ఎందుకంటే అభిమానాన్ని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా అయితే సమాజ శ్రేయస్సు కోసం కూడా ఉపయోగించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళను అంటే సరైన క్రమశిక్షణ అయితే బిజినెస్ పరంగా చేస్తారా, లేదంటే వీళ్ళకి ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి అయితే భవిష్యత్తులో ప్రస్తుతానికైతే బ్లడ్ క్యాంప్ ద్వారా అనేక నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. మొత్తానికి మెగా యూత్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. చిరంజీవి కూతురు కొణిదెల సుష్మిత ప్రస్తుతం యువతనందరినీ కూడా, అంటే మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీని మరింత పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అన్న ప్రాథమిక ఆలోచనలో ఉన్నారు. మున్ముందు మరి ఏ కార్యక్రమాలు చేపడతారు అన్నది వేచి చూడాలి.